గాంధారి తండ్రి సుబలుడు అనుమానించాడు. భీష్ముడు కబురు పంపించాడు, మీ అమ్మాయిని మా ధృతరాష్ట్రుడికి ఇచ్చి చేద్దామని. చేస్తే ఆయన అనుమానించాడు, అంధుడు కదా, అంధుడికి బిడ్డనివ్వటం ఏమిటి అని. అంటే మధ్యవర్తి వచ్చాడు, డైరెక్ట్గా భీష్ముడు రాలా. భీష్ముడు అన్నా అందరికీ గౌరవమే. అలాగనే ఈ కురు సామ్రాజ్యం అంటే అందరికీ కూడా భక్తి భయము అన్నీ ఉన్నాయి. అలాగే ధృతరాష్ట్రుడికి బిడ్డనివ్వాలి అని అంటే అంధుడు కాబట్టి కొద్దిగా అనుమానించాడు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి గాంధారి అక్కడే కళ్ళకి గుడ్డ అడ్డం కట్టుకొని నేను వివాహం చేసుకోవడానికి నాకు ఇష్టమే అని చెప్పింది. దానికి కారణం ఏమిటంటే ఆ కురు సామ్రాజ్యం, ఆ కురు వంశం, దాని యొక్క గొప్పతనం. వాళ్ళు పెద్ద రాజులు, వీళ్ళేమో వాళ్ళ కింద సామంత రాజులు. అందువల్ల ఒప్పుకున్నారు.